హలో అండి, వెల్కమ్ టు విద్యుత్ కిచెన్. జలుబు, దగ్గు, కఫం, జ్వరం ఏదైనా సరే చలికాలం ఎంటర్ అవుతుంది కదా, వర్షాకాలంలోని. అలాంటివన్నీ రాకుండా అప్పుడప్పుడు మనం ఒంటికి ఇలా ఆరోగ్యంగా నెలకొక్కసారైనా సరే సరుకుల పులుసు కానీ, పసుపు పులుసు కానీ, అల్లం పులుసు కానీ ఇలా ఏదైనా సరే అంటారండి. ఏ పేరు పెట్టినా సరే ఈ పులుసు అనేది ఒకసారి చేసుకొని తింటే నెలకి మీకు హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి అన్నమాట. కొంచెం వర్షం పడినప్పుడు జలుబులు గట్రా అవి రావు. దానికోసం ముందుగా ఒక కళాయిలోని 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకున్నాను. ధనియాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి ధనియాలు సగం వేగిన తర్వాత మాత్రం జీలకర్ర వేసుకోండి. అది కూడా ఏ స్పూన్తో తీసుకున్నా ఆ స్పూన్తో 2 స్పూన్లు వేసుకోండి జీలకర్ర. కొంచెం ఇప్పుడు వాము అండి, వాము మాత్రం అందులో సగమే తీసుకోవాలి. 1 స్పూన్ వరకు వాము తీసుకున్నాను. ఇవన్నీ కూడా దోరగా వేగాలన్నమాట. సిమ్లోనే పెట్టుకోండి, ఫుల్ మంట మాత్రం పెట్టద్దు. ఇందులోనే కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోండి. ఇవి నేను చాలా కారమైనవి వేసుకున్నాను, అందుకే కొంచెమే వేసుకున్నాను ఎండుమిరపకాయలు అనేవి. ఈ ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత ఈ పక్కన పెట్టుకొని ఈ సరుకులన్నీ కూడా మనం వేపుకున్నట్లనే సరుకులు అంటారండి, వాటిలన్నిటిని ఇందులో వేసుకొని ఎండుమిరపకాయలు కూడా అందులోనే వేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా అల్లం, వెల్లుల్లిపాయలు విడిగా వేసుకోవాలి. అల్లం ఎంత తీసుకున్నాం, వెల్లుల్లిపాయలు ఎంత తీసుకోవాలి. ఇది పసుపు కొమ్ములండి. నేను పచ్చిపసుపుని ఇంట్లో చేసిన పసుపు ఉంటే లాస్ట్ ఇయర్ది, అది ఎండబెట్టాను అనమాట. ఎండబెడితే ఇలా అయినాయి. ఆ పసుపు కొమ్ములు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత అందులో కొంచెం నల్ల జీలకర్ర కూడా వేసుకోవాలండి. నేను ఆ నల్ల జీలకర్ర అనేది మర్చిపోయి తర్వాత వేసుకున్నాను. ముందు ఇవన్నీ ఇలా వేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. అవి బాగా నలిగిన తర్వాత మాత్రం ఉల్లిపాయ వేసుకోండి. నేను ఉల్లిపాయ వేసిన తర్వాత నేను నల్ల జీలకర్ర వేసుకున్నాను, అయినా సరే నాకు నలిగిపోయింది. మెత్తని పేస్ట్లా చేసుకున్నాను అనమాట. ఇదంతా ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. వాటర్ వేసుకొని రుబ్బుకోండి. ఇప్పుడు నేను అదే ప్యాన్లోని కొంచెం నువ్వుల నూనె వేసుకున్నానండి. అది కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. వేసుకొని వెల్లుల్లిపాయల్ని దోరగా వేయించుకోవాలి. పొట్టు తీసి మాత్రం వేసుకోండి. ఎన్ని వెల్లుల్లి డబ్బులు వేసుకున్నా సరే బాగుంటాయి. అందులో కొద్దిగా మినపప్పు, 1 స్పూన్ వరకు ఆవాలు, ఒక 4 ఎండుమిరపకాయలు, అంటే మన కారాన్ని సరిపడా చూసుకోండి. ముద్దలో చాలకపోతే ఇక్కడ కారం ఎక్కువ వేసుకోండి, ఎండుమిరపకాయల కారం వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని వేయించాలి. ఇది నువ్వుల నూనె కదండి, అందుకే ఇలాగా మీకు నురగలా కనిపిస్తుంది. మనకి అవి వేగినాయో లేవో చూడాలి అంటే మాత్రం జస్ట్ అలా పక్కా తీసుకొని చూడండి, మీకు ఈజీగా తెలుస్తుంది మిరపగింజ అది వేగిందో లేదో అనేది. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న ముద్ద ఉంది కదండి, ఆ ముద్దను డైరెక్ట్గా అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. నేను ఉల్లిపాయ ఎంత వేసానో మీకు చెప్పలేదు కదా, అది ఒక పెద్ద సైజు ఉల్లిపాయను వేసుకున్నాను అనమాట. వేసుకొని ఇదంతా బాగా తిప్పుకోవాలి. బాగా తిప్పుకున్న తర్వాత మీకు ఆయిల్ అనేది మొత్తం పీల్చేస్తుందండి. ఈ ముద్దంతా కూడా ఆయిల్ లాక్కుంటుంది. మీకు అసలు ఆయిల్ కనిపించదు, ఇంత ఆయిల్ వేసామేంటి అనుకుంటాం, కానీ ఆయిల్ అంతా పీల్చేసింది. చూసారు కదా, అది అలా ఉడకనివ్వాలన్నమాట. సిమ్లోనే పెట్టి ఉడికించండి. దయచేసి పెద్ద మంట మాత్రం పెట్టకండి, ఎందుకంటే కూర చెడిపోతుంది అది. ఇందులోనే సరిపడా రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని దాన్ని కలుపుతూ దగ్గరుండి మాడిపోకుండా మాత్రం చూసుకుంటూ కలపండి. ఆయిల్ చాలలేదనుకుంటే కొంచెం వేయండి, కానీ లాస్ట్ మళ్ళీ ఆయిల్ పైకి తేలిపోద్దండి, అందుకే చూసుకుంటూ ఉండండి. ఇలా తేలుతుంటే ఆయిల్ చాలన్నమాట. ఇలా తేలితే బాగా ఎక్కువగా ఉన్నట్లే ముద్ద వేగాలన్నమాట. అలా ముద్ద నూనెలోనే వేగాలండి. నూనెలో వేగితేనే రుచి. మళ్ళీ వాటర్ అనేది యాడ్ చేయొద్దు. కానీ చింతపండు మాత్రం కొంచెం నానబెట్టుకొని అదిగో అలాగా పిండి మనం కొంచెం రసం వేసుకోవాలన్నమాట. పులుపు అనేది యాడ్ చేసుకోవాలి. మనం వేసిన కారాన్ని బట్టి పులుపు వేసుకుంటే అక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. నేను ఇలా వేసిన తర్వాత కూడా నాకు సాల్ట్ చాలలేదండి, నేను మళ్ళీ తర్వాత వేసుకున్నాను. ఈ పులుసు అంతా పిండి వేసిన తర్వాత మళ్ళీ నీళ్లు చూసుకొని కన్సిస్టెన్సీ తగ్గట్టు కొంచెం వేసుకోవాలన్నమాట నీళ్లు. అంటే మళ్ళీ ఉడికేటప్పటికి మరి ముద్దలాగా అయిపోకూడదు, పచ్చడిలాగా. ఇది కొంచెం జారుగానే ఉండాలి, అలానే మరి పలచగా ఉండకూడదు. ఆ కన్సిస్టెన్సీ చూసుకొని ఒకసారి చూడండి. పులుపు బాగా ఉడికిపోయి పులుపు వాసన అంతా పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారా చల్లారిపాటికి ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఉడికేటప్పుడు నూనె చూసారు కదా, అసలు కనిపించలేదు. ఇప్పుడు ఎంత నూనె పైకి తేలిందో. ఇది గానుగ నూనె కాబట్టి ప్రాబ్లం లేదండి. గానుగ నూనె అంటే నువ్వుల నూనె. సో మనం హ్యాపీగా అన్నంలో కలుపుకొని తినొచ్చు. అంతా కలుపుకున్నా మనకి ఎక్కువైపోతుందండి. ఒక 2 స్పూన్లు వేసుకుంటేనే బోల్డ్ అన్నం కలుస్తుంది. చాలా హెల్తీ రెసిపీ అండి ఇది మాత్రం. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి ప్రతి ఒక్కరు. నెలకు ఒకసారి మాత్రం పిల్లలకు కూడా తినిపించండి, ఎలాగోకలాగా. హెల్త్కి చాలా మంచిది. నా వంట కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.